నిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ గారు కొన్ని విమర్శలు చేశారని చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు గనక కాంగ్రెస్కి గనక ఓటేశారు అంటే ఇండైరెక్ట్గా మీ ఇళ్ళన్నిటిని కూడా కూల్చేయమని చెప్పేసి లైసెన్స్ ఇచ్చినట్టే. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏకంగా 1,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వీళ్ళు ఇళ్ల పట్టాలు పక్కన పెట్టేస్తే వీళ్ళు వేల సంఖ్యలో ఇల్లు కూల్చేస్తా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎంత డిఫరెన్స్ ఉందో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మీరు ఒక్కసారి మరి ఇళ్ల సంగతి పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో సిచ్యువేషన్ చూస్తే మరి శాంతి భద్రతలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో మరి మొన్న చూసుకుంటేనేమో వర్షాల కారణంగా ఒక ముగ్గురు కొట్టుకుపోతే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏమైపోయారు అని చెప్పేసి అడిగే దిక్కే లేకుండా పోయింది. సో కాబట్టి ఒకటి అర్థం చేసుకో, ఎప్పటికైనా సరే మరి తెలంగాణని అభివృద్ధి పదంలో నడపడంలో అయినా సరే, సంక్షేమం ఇవ్వటంలో అయినా సరే, మరి ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్లాలంటే అది బీఆర్ఎస్కే సాధ్యం అని చెప్పేసి మరి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.